శ్రీకాకుళం జిల్లా రాజాం నుండి చిలకపాలెం రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మించిన ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. 2 కిలోమీటర్లున్న ఫ్లైఓవర్ పై ఎక్కడా నైట్ లైట్స్ వెలగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు ఆ ఫ్లైఓవర్ పై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. దానికి తోడు ఫ్లైఓవర్ను ఆనుకొని ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లో మందుబాబుల ఆగడాలు మరింత భయపెడుతున్నాయి. అక్కడే ఉన్న ఖాళీ స్థలాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారాయి. దీంతో రాత్రైతే ఫ్లైఓవర్ ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఎక్కడి నుంచి ఎవరొచ్చి ఇబ్బందులు పెడతారో అనే భయాందోళన చెందుతున్నారు. నైట్ లైట్స్ కూడా వెలగకపోవడంతో ఆ భయం మరింత పెరిగింది. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు వానరింగి రైల్వే క్రాసింగ్ వద్ద పవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జికి కరెంటు వేయడం కూడా జరిగింది. అయితే కరెంటు లైట్లు చాలా వరకు పోయినాయి. మా పంచాయతీకి అయితే లైట్లు వేయడం వరకు ఆపడం వరకే మాకు అనుమతి ఉంది. మరి మిగతా లైట్లు పోయినవి మాకు సంబంధం లేదు. ఎందుకంటే మనకు అంత ఎక్విప్మెంట్ లేదా వేసే పరిస్థితుల్లో ఆర్ఎన్బి వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు అవి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి